జీతాలు లేక వాలంటీర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా విజయవాడ బీసెన్ రోడ్డు ప్రాంతంలో భిక్షాటన కార్యక్రమాన్ని శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. విజయవాడ బీసెన్ రోడ్డు ప్రాంతంలో వాలంటీర్లు ఆ ప్రాంతానికి చేరుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టి భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. జీతాలు లేక, గౌరవ వేతనాలు లేక తాము చాలా ఇబ్బంది పడుతున్నామని, తమ సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వాలంటీర్లు పెద్ద ఎత్తున భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,60,000 మంది వాలంటీర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి గతంలో పాత బకాయిలు అయితే ఏమున్నాయో బకాయిలు కూడా చెల్లించాలని మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏదైతే 10,000 రూపాయల గౌరవ వేతనం అన్నారో అది కూడా తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని వాలంటీర్లు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసెన్ రోడ్లో ప్రతి ఒక్క షాపు దగ్గరికి వెళ్ళి తమకు ఉద్యోగాలు లేవని, జీతాలు లేవని, ఈ నేపథ్యంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టామని ప్రతి ఒక్కరి దగ్గర భిక్షాటన చేసిన కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో ఈరోజు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఎమ్మెల్యే ఇంటికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసి వారికి తమ సమస్యలను విన్నవించుకుంటామని ఇప్పటికే వారు సంకేతాలు కూడా తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి కూడా వెళ్ళి భిక్షాటన చేస్తామనే ఈ సందర్భంగా వాలంటీర్లు తెలియజేస్తున్నారు. అసలు మీరు మరి నుంచి ఇబ్బంది పడుతున్నారు, అడుక్కునే పరిస్థితికి వచ్చారు మీ ప్రభుత్వంలో. మరి ఏమి నువ్వు ప్రశ్నించే వ్యక్తివి, ప్రశ్నిస్తాను పార్టీ పెట్టిన వ్యక్తివి, ఈ రోజున జీవోల పేరుతో నువ్వే అలా అంటే ఎట్లాగయ్యా? నువ్వు జీవోలు ఈ రోజున గత ప్రభుత్వం మద్యం మీద ప్రభుత్వమే అంటే అమ్మేది, మరి మీరు వచ్చిన తర్వాత జీవోలు మార్చి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునే అవకాశం ఇచ్చారు. మరి జీవోలు మార్చే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు జీవోలు మార్చి 2,60,000 మంది వాలంటీర్లకి న్యాయం చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మీ మీద లేదా? మీ మీద నమ్మకం ఉంది కదా ప్రజలకి, మీరు మాట ఇస్తే నిలబెట్టుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు మీరు మాట నిలబెట్టుకోవాలి. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి ఉడత సాయం అంటారు. రామాయణం ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గారు బాగా తెలుసు కదా, హిందూ ధర్మత్వాన్ని ఆయన పెంచి పోషించారు కదా. రామాయణ స్టోరీ మీకు తెలుసు కదా. మేము కూడా ఉడత సాయం చేసామయ్యా. ఉడత సాయం మీరు 164 స్థానాలు వచ్చినాయంటే మా సహకారం కూడా ఉంది కదా. మేము కూడా రాజీనామా చేయని వాళ్ళు 160,000 మంది మీరు రావాలనుకున్నాం. బలవంతంగా రాజీనామా చేసిన వాళ్ళు 50,000 మంది వాళ్ళు మీరు రావాలని కోరుకున్నారు. మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుందని కోరుకున్నాం. మరి అదా మేము కోరుకోవడం తప్ప ఈరోజు మేము అడుగునే పరిస్థితికి వచ్చింది. రానున్న రోజుల్లో మీరు కనుక మనసు మార్చుకోకపోతే మంచి ప్రభుత్వాలను స్టిక్కర్లు వేసుకుంటే కుదరదు. మంచి ఆలోచన చేయండి, మంచి జీవాలు తీసుకొచ్చి 2,60,000 కుటుంబాలను ఆదుకోండి. లేని పక్షంలో ఖచ్చితంగా 2,60,000 కుటుంబాలని మీరు అనుకుంటున్నారేమో. 2,60,000 కుటుంబాలు ఇంటూ ఒక 20-30 కుటుంబాలతో కలుపుకుంటే ఏ స్థాయిలో గెలుద్దో ఆలోచించండి. ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేలందరినీ కూడా మేము మీ ఇళ్ళకి వస్తున్నాం, అడుగుతాం, ఏం వదిలిపెట్టాం. ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఆఖరికి సీఎం గారి ఇంటికి కూడా ఆయన ఒక చోట ఎమ్మెల్యేలే కదా, ఆయన ఇంటికి కూడా వెళ్ళి అడుగుతాం. మా హక్కుని మమ్మల్ని అడుగునే పరిస్థితి తీసుకొచ్చావయ్యా, నిన్ను నమ్ముకున్నందుకు మాకు న్యాయం చేయని చెప్పేసి ప్రతి ఇంటికి ఎమ్మెల్యే ఇంటికి కూడా రానున్న రోజులు ఎలబోతున్నాం. ఆ పరిస్థితి రాకముందే మంచి ఆలోచన, మంచి ప్రభుత్వం చెప్పిన మీరు మంచి ఆలోచనతో అందరికి న్యాయం చేయమని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమికి తెలియజేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం గారికి మేము వాలంటీర్ తరఫున మనవి చేసుకుంటున్నామండి. మరి నిన్న దినం చూసుకుంటే వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి వాళ్ళు 2వ రోజు నిరసన కార్యక్రమాలకు మేము వచ్చామండి. భిక్షాటనగా నేను ఈ రోజు రోడ్డు మీద పడి ఉన్నామండి. ఈ భిక్షాటన కార్యక్రమం చేయడానికి కారణం ఎవరో మీకు బహుగా తెలిసి ఉండొచ్చండి. మరి మీరు మాకు ఇస్తాన్న వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారండి. మీరేమన్నారు, పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాన్ని 6 నెలల నుంచి మాకు గౌరవ వేతనాన్ని చెల్లించలేకపోయారండి. మరి ఈరోజు మా జీవితాలు అడుక్కునే పరిస్థితికి వచ్చినాయి మీరే చేశారండి. మరి ఈరోజు మేము రోడ్డు మీద అడుక్కోవడానికి కారణం మీరే కాబట్టి ఇకనైనా మమ్మల్ని వాలంటీర్లుగా మీరు గుర్తిస్తారని మేము అనుకుంటున్నామండి. మరి మా జీవితాలని మరి అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చిన మీరు మా జీవితాలు మరి గౌరవ వేతనాన్ని మీరు పెండింగ్లో ఉన్నాయి రిలీజ్ చేయండి. అలాగే మీరు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకున్నారండి. రేపటి కార్యక్రమంగా యూటర్న్గా మేము మీ దగ్గరికి వస్తున్నామండి. అంటే బ్యాక్ టు వాక్ మీరు ఇచ్చిన మాటని వెనక్కి తీసుకున్నారండి. మరి ఈ కార్యక్రమాలన్నీ మేము శాంతియుతంగా, నిరసనగా మీరు ఏదైతే అని చేయలేకపోయారో వాటిని మేము కార్యక్రమం రూపంలో చేసి మీకు చూపిస్తున్నామండి. దయచేసి ఇకనైనా మా యందు దయ ఉంచి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి మా ప్రతి వాలంటీర్ తరఫున మిమ్మల్ని మనవి చేసుకుంటున్నామండి. మేము
ఈరోజు భిక్షాటన కార్యక్రమం మొదలు పెట్టామండి. నిన్న శాంతియుతంగా కొన్ని రోజుల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నామండి. అయినా సార్ ఎటువంటి స్పందన సీఎం గారి నుంచి రాలేకపోవడం వల్ల ఈరోజు మాకు 6 నెలల నుంచి బకాయిలు ఇవ్వట్లేదు. సో మనం భిక్షాటన మొదలుపెట్టి ఈరోజు భిక్షాటన దీక్షను మొదలు పెట్టామండి. మాకు ఎప్పుడైనా మన ప్రభుత్వం మాకు ఒక న్యాయం చేసిద్దని మేము కోరుకుంటున్నామండి.